ఈ చట్టంగా చేస్తే మన వ్యక్తిగత ఆరోగ్య సమస్యను క్లియర్ చేయడమే కాదు, ఇది సామాజిక భద్రత అంశం కూడా ఉంటుంది దీంట్లో. ఫిబ్రవరి 22 నుంచి నిరోధిక నిరాదీక్ష ఇందిరా పార్క్ దగ్గర చేసి అప్పుడు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి నా నిరాదీక్ష శిబిరానికి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. మన రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను కలిస్తే డాక్టర్ మీరు ఇది చాలా మంచి ఉద్దేశం, మీరు ఇప్పుడు ఈ నిరాదీక్ష ఆపండి అని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కన్నా లక్ష్మణ గారిని పంపించి నిమ్మరసం ఇచ్చేసి నాకు ఆ నిరాదీక్షని విరమింపజేయించారు. తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో నేను చట్టం చేయించడానికి అందరితో చర్చించి ప్రయత్నిస్తానని కూడా చెప్పారు. చూడండి, అప్పుడు ఈ ఇందిరా పార్క్ లో నిరాదీక్ష చేసింది. అప్పుడు ఆ శిబిరాన్ని ఈయన మన సిబిఐ నారాయణ గారు ఓపెన్ చేశారు. తర్వాత కిషన్ రెడ్డి గారు మా శిబిరానికి వచ్చి ఇచ్చేశారు, సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు ఆ ఎమ్మెల్యేస్ ఎంపీస్ వీళ్ళందరూ వచ్చారు. మన దగ్గర విజయశాంతి గారు కూడా వచ్చారు నిరాదీక్ష శిబిరానికి. తర్వాత అప్పుడు ఎమ్మెల్యే ఈయన, అంటే వీళ్ళు పేర్లు నాకైతే అంత గుర్తులేదు, వీళ్ళందరూ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ లీడరు. తర్వాత ఇదిగోండి నిమ్మరసం ఇచ్చి మన కన్నా లక్ష్మణ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పుడు. తర్వాత ఇది